హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా మొక్కలకి ఎరువు వేస్తున్నాను. మా మొక్కల కోసం ఉన్న మొక్కలు కొంచెమే, కానీ మా ఆయన వీటికి పెట్టే మదుపు అసలు మామూలుగా ఉండదన్నమాట. ఏదో పంట పొలానికి పెట్టినట్టు పెడతారు, ఆయనకి అంత ఇష్టం మొక్కలంటే. సో ఇక్కడైతే ఇది వానపాముల ఎరువు అండి, ఎత్వాంస్ అంటాం కదా, వాటి ఎరువు అనమాట. ఇవైతే 10 కట్టలు తెచ్చారు. 4 మా వదిన వాళ్ళకి అండ్ 6 మాకు ఉంచారు. సో ఇప్పుడైతే నేను ఒక మూట ఓపెన్ చేసి ఇంకా మొక్కలకి ఎరువు వేస్తానన్నమాట. దానికోసం అయితే ఫస్ట్ మొక్కల చుట్టూ కూడా కొంచెం చిన్న గుంతలాగా తవ్వామనుకోండి, ఈ ఎరువుని ఆ గుంతలో వేసేసి మళ్ళీ మట్టి కప్పేస్తే బాగుంటుంది. మొక్కకు మంచిగా బలం వస్తుందండి ఇలాంటి ఎరువు వాడటం వల్ల. నేను ముందు చెప్పాను కదా, మా ఆయన అసలు ఓన్లీ నేచురల్ ఎరువులే తప్పితే కెమికల్స్, పురుగు మందుల బాటిల్స్ అలాంటివి ఏం వాడనివ్వరు. ఈవెన్ పువ్వుల మొక్కలకైనా సరే వాడనివ్వరు అనమాట. కాకపోతే ఈ విషయంలో మా ఆయనకి నాకు ఒక పెద్ద ఫైట్ అయింది. ఎందుకబ్బా ఉన్న కొంచెం మొక్కలకి అంతంత ఖర్చు పెట్టడం అవసరమా? నార్మల్గా ఇంట్లో ఉన్న ఉల్లిపాయ తొక్కలు, ఇవి కూరగాయలు కట్ చేస్తాం కదా, అవి వేసినా కూడా మంచిగానే పెరుగుతాయి కదా అంటే ఆయనేమో ఇంకా ఆయన ఆనందం ఆయన. ఇక్కడ చూడండి, ఒక టమాటో ఉంది. ఈ టమాటో ఏంటంటే బేబీ టమాటోస్ ఉంటాయి కదా, అది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అప్పుడు వేసామన్నమాట, అక్కడ నుంచి అది వచ్చింది. సో నేనైతే అదనే అనుకుంటున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే తమలపాకు చెట్టు కూడా ఒకటి ఉందండి, మీరు మా గార్డెన్లో చూడండి. ఇక్కడ చూడండి, తమలపాకు చిన్న అంటు తెచ్చారు మా ఆయన. అది ఇప్పుడు కొంచెం పెద్దగానే అయ్యింది. నేను అనుకున్నా ఇంత చిన్నది తెచ్చారు, ఇది బతుకుదా అని. అంటే ఏమో అలా అనిపించింది, బట్ బాగానే బతికింది, మంచిగా పెరిగింది కూడా. తర్వాత అయితే ఇక్కడ గులాబీ చెట్టు చూసారా, మంచిగా ఫ్లవర్ కూడా పూసింది. ఇక్కడ కూడా అంతే, చుట్టూ అక్కడ ఒక చామంతి చెట్టు కూడా ఉంది. మీరు గుర్తుంటే నా వీడియోస్ చూసుంటే ఫ్రెండ్స్, చామంతి చెట్టు ఎంత నిండుగా పూసిందో చూసారు కదా. అది ఇయరంతా పూస్తుందని చెప్పి నాకు అమ్మారు ఆయన. నేనేమో మరి అంటే అలాంటివి కూడా ఉంటాయా, సరే తీసుకుందామని తీసుకున్నాను, నిండుగా ఉన్నాయి పువ్వులని. మా ఆయనేమో అది షాప్లో పెట్టేసి వేరే షాప్లో పెట్టేసి ఇంకా దాన్ని అలా చేసేసారు. లాస్ట్కి ఇప్పుడు చూడండి 2 పువ్వులు మళ్ళీ వచ్చినాయి అనమాట ఆ చెట్టుకి. మనం మొక్కలు వేద్దామంటే వేసేద్దాం, పెంచుదామంటే పెంచేద్దాం అని కాదండి. మనం ఇంట్లో పిల్లల్ని ఎలా అయితే జాగ్రత్తగా పెంచుతామో వాటికి కూడా అంతే, టైంకి ఫుడ్, వాటర్ అలాంటివన్నీ ఇస్తుంటేనే. అంటే ఫుడ్ అంటే ఎరువు, అలాగే వాటర్ అంటే ఉండాలి కదా. సో ఆ 2 ఇచ్చేస్తే ఇంకా చాలా మంచిగా బ్రతుకుతాయి. మధ్యలో ఈ పురుగులు అవి ఇవి వస్తుంటాయి, ఇంకా వాటి నుంచి కాపాడుకోవాలి. అది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, ఇంకా చీకటి అవుతుంది అనమాట, ఫాస్ట్గా చేస్తున్నాను. అది కూడా ఇంకా పూర్తిగా చేయలేకపోయానండి, సగం చేశాను, సగం వాటికి ఇంకా ఉండిపోయింది. ఈవినింగ్ స్టార్ట్ చేశాను. వేరే పనులు, క్లీనింగ్ పనులు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, పత్తి మందారం ఫ్రెండ్స్. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, నేను ఈ మొక్కను కొన్నప్పుడు ఓన్లీ పైన మాత్రమే ఒక చిన్న కొమ్ము ఉండేది, దానికే ఫ్లవర్స్ పూసాయి. అదిగోండి, ఆ కొమ్ముండి అక్కడే ఆకులుండి ఫ్లవర్స్ పూసాయి. చెట్టు అంతా ఒట్టి కాండం మాత్రమే ఉందన్నమాట, ఇంకేం లేవు. అలాంటిది ఇప్పుడు మంచిగా మళ్ళీ వాటికి కూడా చిగుర్లు వచ్చాయి కదా, అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలీదు. అంటే మళ్ళీ ఎక్కువ పువ్వులు పూస్తాయి కదా అని ఒక హోప్ అనమాట. ఇది మా ఇంటి వెనుక ప్లేస్ అండి. అప్పుడు మీరు ఇంతకుముందు వీడియోస్ చూస్తుంటే క్లీన్ చేయించాం కూడా మేము, అయినా మళ్ళీ పిచ్చి మొక్కలన్నీ వచ్చేసినాయి. అక్కడ కాకరపాదు కూడా ఉంది. అండ్ ఇవైతే అరటి చెట్లు అండి, మా ఆయన వేశారు, పెద్దగా అయినాయి. అసలు మా ఆయన ఎరువు తెచ్చిందంతా కూడా ఈ అరటి చెట్లని దృష్టిలో పెట్టుకొని అనమాట ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడండి అండ్ కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.